అంతా ఒక్కటే అన్నాక భేదాలు ఎలా ఉంటాయండి? మనకు కుల భేదాలు ఉన్నాయి. ఈవేళ ఒక కులంలోనే 16 సంఘాలు ఉన్నాయి. కుల సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల్లో హత్యలు కూడా జరుగుతున్నాయి మనలో మనమాట. అంటే మరి ఒకే కులం అన్నప్పుడైనా కలిసి ఉండాలి కదా, ఉండట్లేదు. అంటే కులం పేరు మీద కలిసేది, మతం పేరు మీద కలిసేది, నువ్వు ఏ పేరు మీద కలిసినా కూడా నీ పేరు పెంచుకోవడానికి తప్పితే కలవడానికి కాదు. అది విషయం. కులం వాళ్ళందరినీ కలిపేది ఎందుకంటే కులాన్ని బాగు చేద్దామని కాదు, కులాన్ని అడ్డం పెట్టుకుని మనం బాగుపడాలి. ఓట్లు కావాలి కదా అందరూ. రేపు పొద్దున నాయకులు పోటీ చేయగానే మా కులం ఓట్లు 10,000 ఉన్నాయి, మరి నాకేమిస్తారు? ఇది లెక్క. మనం అమాయకంగా కులం పేరు మీద ఓటేస్తూ ఉంటాం. ఎంత అమాయకులం అండి మనం. దాన్నే ద్వేషిస్తున్నాడు శంకరాచార్య. ఏ భేదము లేకుండా ఉండలేవా? ఏదో ఒకటి నీ గ్రూప్ అంటూ ఒకటి కట్టుకోవాలా? ఇక్కడ ఏ గ్రూపు లేకుండా ఉండలేవా? భారతీయులంతా ఒకటే గ్రూపు అనుకుని ఉండలేవా అండి?